టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న ఇంకొక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ముఖ్యంగా అభిమానులకి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అందరితో పంచుకుంటూ ఉంటారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న సినిమానే దేవర. ఈ సినిమా షూటింగ్ని ముగించుకోవడం, అంతేకాకుండా సెప్టెంబర్ 27వ తారీఖున విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలోనే సినిమా నుండి కాస్తంత విరామం తీసుకొని తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే వెకేషన్ నుంచి వచ్చిన ఆయన తన తల్లితో కలిసి మొట్టమొదటిసారిగా తన తల్లి పుట్టి పెరిగిన సొంత ఊరికి వెళ్ళడం జరిగిందట. దాదాపు 40 ఏళ్ల తర్వాత తన తల్లి కోరికను తాను నెరవేరుస్తున్నానని, తన అమ్మ పుట్టినరోజుకి జూనియర్ ఎన్టీఆర్ గారు నేనిచ్చే అద్భుతమైన గిఫ్ట్ మా అమ్మకి ఇదే అయి ఉంటుంది అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారు శాలిని గారిది కర్ణాటక రాష్ట్రం అన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా కర్ణాటకలోని ఆవిడ సొంత ఊరు కుందాపూర్. ఇక ఆ ఊరిలో ఉడిపిలోని శ్రీకృష్ణుడి గుడి అంటే ఆవిడకి చాలా భక్తి. మొదటి నుంచి ఆమె శ్రీకృష్ణుడి భక్తురాలు. ఎప్పటి నుంచో తన కొడుకు అయిన జూనియర్ ఎన్టీఆర్ని ఆ గుడికి తీసుకువెళ్లాలని చాలా రోజులుగా అనుకుంటోందట. ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు చూడబోతే వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండడంతో ఎప్పటికప్పుడు అది వెళ్దాము అనుకుంటూ దాటేసుకుంటూ రావడం జరిగింది. అయితే త్వరలోనే విడుదలకి సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా దేవర. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధంగానున్న సమయంలోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి మంచి పేరు రావాలని ఆవిడ ఆ దేవుడిని మొక్కుకుందట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లిని తీసుకుని చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె సొంత ఊరు అయిన కుందాపూర్కి వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ ఉడిపి కృష్ణుడి మఠంలోని శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం మాత్రమే కాదు, పక్కనే ఉన్న మూగాంబికా టెంపుల్ మరియు శివాలయంలో కూడా వెళ్ళి అర్చనలు, పూజలు తన తల్లితో దగ్గరుండి చేయించారు. అంతేకాదు ఈసారి తన తల్లితో మాత్రమే కాకుండా స్టార్ డైరెక్టర్ అయిన తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రశాంత్ నీల్ మరియు అతడి ఫ్యామిలీ, కర్ణాటక స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి మరియు అతడి భార్య కూడా ఈ ఫొటోస్లో కనిపించడం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోస్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటి వారిలోనే స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ మరియు రిషబ్ శెట్టిలు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్నో సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కనిపించిన విషయం. అయితే తన తల్లిని తీసుకొని కర్ణాటక రాష్ట్రంలోని సొంత ఊరు కుందాపూర్కి వెళ్తుండడంతో ఆ గుడికి తన తల్లితో పాటు తన బెస్ట్ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకుని వెళ్ళడం, అందరూ కలిసి అక్కడ స్వామిని దర్శించుకోవడం జరిగింది. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ చాలా ఏళ్ల తర్వాత మొత్తానికి అమ్మ పుట్టినరోజు కంటే ముందే అమ్మ కోరికను తీరుస్తున్నాను, ఎంతో హ్యాపీగా ఉంది అమ్మ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.